డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ ఐపీఓ వచ్చేసిందిరా. ఈ ఐపీఓ సైజ్ చాలా పెద్దది. సో అప్లై చేస్తే ఈజీగా అలాట్మెంట్ వస్తుందట. ఆల్రెడీ నేను చాలా ఐపీఓస్కి అప్లై చేశా, కానీ ఒక దాంట్లో కూడా అలాట్మెంట్ రాలే. సో నా ఆశలన్నీ ఈ ఐపీఓ మీద ఉన్నాయిరా. కనీసం ఈ ఐపీఓ అయినా అలాట్మెంట్ వచ్చి మంచి లిస్టింగ్ గేమ్స్ వస్తే బాగుంటుందిరా. సో చెప్పురా, ఈ ఐపీఓలో అప్లై చేస్తే మంచి లిస్టింగ్ గేమ్స్ వస్తాయా? అప్లై చేసేయమంటావా? చెప్పుకుందాం అలా కానీ ఏంటి కళ్ళకి కొత్త గ్లాసులా స్టైలా? స్టైలా తొక్క. మన కళ్ళు మసగ్గా కనిపిస్తున్నాయని హాస్పిటల్కి వెళ్తే నీకు సైట్ వచ్చిందని చెప్పి కళ్ళజోడు పెట్టారురా. అయినా అదృష్టం ఎలాగుందంటే ఐపీఎస్లో అప్లై చేసి బోల్డంత డబ్బులు సంపాదించి బోల్డంత సైట్లు కొనుక్కుందాం అనుకున్నాను రా. సైట్లు కొనలేకపోయాను కానీ ఈ సైట్ వచ్చిందిరా. ఫోన్ల ప్రభావం మరి. సరే, మనం మాట్లాడుకోబోతున్న ఈ డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ దీనికి సంబంధించిందే. ఐ కేర్ సర్వీస్ ప్రొవైడర్ వీళ్ళు. చిన్నపిల్లలకు కూడా సైట్స్ వస్తున్న ఈ కాలంలో మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఇదైతే. మంచి కంపెనీయే, డిస్కస్ చేసుకుందాం. అవునా? అయితే వీళ్ళు బిజినెస్ మోడల్ ఏంటి, అసలు ఏంటి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరా. సి డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ది ఒక యూనిక్ బిజినెస్ మోడల్. ఇండియాస్ లార్జెస్ట్ ఐ కేర్ సర్వీస్ ప్రొవైడర్ రా వీళ్ళు. క్యాట్రాక్ట్ అని, రిఫ్రాక్టివ్ అని సర్జరీస్ చేస్తూ ఉంటారు. అలాగే డయాగ్నోస్టిక్స్ చేస్తూ ఉంటారు. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఆప్టికల్స్, అదే కళ్ళద్దాల తయారీ అని, సేల్స్ అని అవి చేస్తూ ఉంటారు. ఈ ఐస్కి సంబంధించిన ఫార్మా ప్రోడక్ట్స్ని కూడా కవర్ చేస్తుంటారు వీళ్ళు. సో నీ ఐస్కి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అనుకోవచ్చు దీన్ని. అవును కదా? వీళ్ళ నెట్వర్క్ చూస్తే 193 ఫెసిలిటీస్ ఉన్నాయి ఇండియాలో. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే హబ్స్ అండ్ స్పోక్స్ మోడల్స్ రెండు మెయింటైన్ చేస్తుంటారు. హబ్స్ అంటే పెద్ద పెద్ద స్పెషాలిటీ హాస్పిటల్స్ టైప్ అనుకో, అన్ని సర్వీసెస్ అందులో ఉంటూ ఉంటాయి. ఇవి ఇండియా మొత్తం 28 ఉన్నాయన్నమాట. అండ్ అలాగే స్పోక్స్ అంటే చిన్న చిన్న క్లినిక్స్ టైప్ అనుకో, డయాగ్నోటిక్స్ చేస్తుంటారు, చిన్న చిన్న సర్జరీస్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఇక్కడ అవుతూ ఉంటాయి. ఇలాంటి స్పోక్స్ 165 ఉన్నాయి. సో టోటల్గా చూసుకుంటే 193 ఫెసిలిటీస్ ఇక్కడ. ఓకే కదా? ఇంటర్నేషనల్గా కూడా ప్రెజెన్స్ ఉంది వీళ్ళకి. ఆఫ్రికన్ కంట్రీస్లో సమ్ 16 ఫెసిలిటీస్ అలా ఉన్నాయన్నమాట వీళ్ళకి. ఒక విషయం చెప్తే నువ్వు షాక్ అవుతావు. ఇండియన్ ఐ కేర్ సెగ్మెంట్లో లీడర్ వీళ్ళు. 1/4 ఆఫ్ ద మార్కెట్ షేర్ వీళ్ళదే. అంటే 25% ఆఫ్ ద మార్కెట్ షేర్ వీళ్ళదే. సో పెద్దదా కాదా? ఏమంటావు? కరెక్టే. కాకపోతే గూగుల్లో డాక్టర్ అగర్వాల్ అని సెర్చ్ చేస్తుంటే ఏదో ఐ హాస్పిటల్ వస్తుందిరా. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా ఐ హాస్పిటల్ చూపిస్తుందా? ఆ ఐ హాస్పిటల్ లిస్ట్ అయినప్పటి నుంచి 150 టైమ్స్ పెరిగిందట. సో ఆ కంపెనీకి ఈ కంపెనీకి ఏం సంబంధం? రెండు ఒకటేనా, వేరే వేరే? అసలు ఏం అర్థం అవ్వట్లేదురా. ఎస్, బాగానే చూసావురా. ఈ డాక్టర్ ఐ హాస్పిటల్ అనేది 1990s నుంచే ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. ఇప్పుడు వస్తున్న అగర్వాల్ హెల్త్ కేర్ అనేది దాని పేరెంట్ కంపెనీ. ఆ డాక్టర్ అగర్వాల్ హెల్త్ హాస్పిటల్లో 72% స్టేక్ ఉంది ఈ డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్కి. అవునా? అయితే మరి ఈ రెండు కంపెనీస్కి బిజినెస్లో ఆర్ సర్వీస్లో ఏం డిఫరెన్స్ ఉంది? లేదురా, అంతా ఒకటే. అయితే డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ హోల్ ఇండియా ప్లస్ ఇంటర్నేషనల్లో విస్తరించిన నెట్వర్క్ మెయింటైన్ చేస్తుంది. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ మాత్రం సెలెక్టెడ్ రీజియన్స్లోనే, ఇండియాలోనే తక్కువ రీజియన్స్లో ఆపరేట్ చేస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే అగర్వాల్ హెల్త్ కేర్ ఒక పెద్ద కంపెనీ, డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ ఒక చిన్న కంపెనీ. బిజినెస్ మోడల్ సేమ్, స్టైల్ సేమ్, బట్ డిఫరెన్స్ ఆఫ్ సైజ్ అంతే. అచ్చా, నీకు ఇంకొక విషయం చెప్తే నువ్వు షాక్ అవుతావు. ఈ కంపెనీ ఐపీఓ ద్వారా లిస్ట్ అయ్యాక 1 ఇయర్లో అలాగా ఈ రెండు ఎంటిటీస్ని మెర్జ్ చేసేస్తామని చెప్పి ముందే చెప్పేశారు వీళ్ళు. అవునా? అయితే ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలరా ఈ ఐపీఓ అనాలిసిస్ చేసినప్పుడు. అయితే మరి ఈ రెండు కంపెనీస్ మర్జ్ చేస్తే మనకి అడ్వాంటేజా డిసడ్వాంటేజా? మర్జర్కి మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఒక్క దాంట్లోనే స్ట్రీమ్లైన్ చేస్తారు కాబట్టి కాస్ట్ తగ్గుతుంటాయి, ఎఫిషియన్సీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ రెండు మర్జ్ అయితే స్కేలబిలిటీ పెరుగుతుంది. సో రెవెన్యూస్ పెరుగుతాయి, ప్రాఫిట్స్ పెంచుకోవచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే మర్జ్ అయ్యి పెద్ద సైజ్ అయితే ఎఫ్ఐఎస్ దృష్టిలో కూడా పడవచ్చు కదా, అదే కదా. సో ఇలాంటి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. అయితే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అవి మనం తరువాత రిస్క్ చెప్తున్నప్పుడు మాట్లాడుకోవచ్చులే. ఓకే. పోనా మర్జర్ అవనంత వరకు చూసినా సరే ఆ పిల్ల కంపెనీ 150 టైమ్స్ రిటర్న్ ఇచ్చిందంటే ఇంకా తండ్రి కంపెనీ ఇంకెంత రిటర్న్ ఇస్తుందో. అవును, ఆ తండ్రి కంపెనీ ప్రాఫిట్స్లోనే ఉంది కదా. చెప్పుకుందాం, దాని గురించి చెప్పుకుందాం. అయితే దానికన్నా ముందు ఒకసారి ఈ ఐపీఓ తాలూకా బేసిక్స్ చెప్పుకుందాం మరి. బేసిక్ డీటెయిల్స్ చెప్పారా? కాదు, జస్ట్ ఆ సెకండ్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, మీకు హెల్ప్ అవుతుందా లేదా? హెల్ప్ అయినట్టయితే జస్ట్ ఒక లైక్, షేర్, కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు.
స్టార్ట్ చేయరా. రైట్. ఈ ఐపీఓ 29th to 31st January 2025 వరకు ఓపెన్లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ 382 to 402 రూపీస్. లాట్ సైజ్ 35 షేర్స్. సో మినిమం 14,070 రూపీస్ ఉండాలన్నమాట ఒక్కొక్క లాట్కి. ఇష్యూ సైజ్ 3,027 crores అలా ఉంది. అందులో 300 crores ఫ్రెష్ ఇష్యూ అండ్ రిమైనింగ్ 2,727 crores ఏదైతే ఉందో అంత ఆఫర్ ఫర్ సేలే. ఇది ఒక మైనస్ అనుకోవచ్చు. ఆఫర్ ఫర్ సేలే ఎక్కువ ఉన్నది. అదేందా, కంపెనీకి జస్ట్ 300 crores వెళ్తుంది అనమాట. అండ్ ఈ 300 crores కూడా పాత అప్పులు కొన్ని తీర్చడానికి వాడుతున్నారు. అదేందా. ఓ, అప్పులు కూడా ఉన్నాయా వీళ్ళకి? అవును, ఒకసారి వీళ్ళు ఫైనాన్షియల్ చెప్పారా? ప్రాఫిట్స్ ఎంత, రెవెన్యూ ఎంత అన్నీ చెప్పే. ఎస్, అది చెప్పుకుందాం. అప్పుల గురించి అడిగావు కాబట్టి చెప్తున్నాను. సెప్టెంబర్ క్వార్టర్కి గాను బ్యాలెన్స్ షీట్లో చూస్తే 373 crores అప్పు ఉంది వీళ్ళకి. సో చాలా వరకు ఈ ఐపీఓ తర్వాత తీరిపోయినట్టే అనమాట. డెట్ టు ఈక్విటీ రేషియో తగ్గినట్టే బాగా. నౌ ఫైనాన్షియల్స్లో చూస్తే చూడు, స్క్రీన్ మీద చూడు, రెవెన్యూస్ ఒక 30% రేంజ్లో అలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది కదా. సో మార్కెట్ పెరుగుతూ వస్తుంది. అయితే ప్రతి ఇయర్ రెవెన్యూస్ కింద ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూడు, ఆ రెండు కంపేర్ చేసి చూస్తే రెవెన్యూస్లో ప్రాఫిట్ ఒకసారి 8%, ఒకసారి 10%, సెప్టెంబర్లో అయితే 4% ప్రాఫిట్ మార్జిన్ ఉంది. ఇది తక్కువే. నౌ ఆర్ఓఈ 9.33%, ఆర్ఓసిఈ 14.61%, ప్యాట్ మార్జిన్ 6.9%. సో తక్కువలాగా అనిపిస్తున్నాయా లేదా? మనం చేసుకుంటున్న స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ వీడియోస్లో రీసెంట్గానే ఈ ఆర్ఓఈ, ఆర్ఓసిఈ తాలూకా ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇంకా ఆ ప్లేలిస్ట్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసినా సరే రాని నాలెడ్జ్ని ఫ్రీగా ఇస్తున్నామండి. సో ప్లీజ్ చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. సరే, రిటర్న్స్ అండ్ రిటర్నింగ్ రేషియోస్ తక్కువే ఉన్నాయి కదా. సో ఒకసారి పీఈలా చూద్దామని చూస్తే పోస్ట్ ఐపీఓ 160 times దీని పీఈ రేషియో. అయితే అది సెప్టెంబర్ క్వార్టర్ ప్రాఫిట్స్ తీసుకొని ఉండుంటారులే. సెప్టెంబర్లో ప్రాఫిట్స్ చాలా తక్కువ వచ్చాయి కదా. ఇక్కడ నుంచి ఆ ప్రాఫిట్స్ డబుల్ అయినా సరే 80 పీఈలో అలా ట్రేడ్ అవ్వచ్చేమో ఫ్యూచర్లో. బట్ మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ 160 కాబట్టి దాంతోనే కంపేర్ చేసి చూస్తే డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ అయితే 42 times పీఈలో ట్రేడ్ అవుతుంది అనమాట. బట్ ఈ డాక్టర్ అగర్వాల్ 160లో ట్రేడ్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఈ మర్జర్లో ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు అనమాట. దాని తాలూకా ఫేస్ వాల్యూ 1 రూపీ, దీని తాలూకా ఫేస్ వాల్యూ 10. సో ఇలా ఉన్నాయి, అదే కదా. సో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఓకే, అవును, ఈ కంపెనీకి కాంపిటీటర్స్ ఉన్నారా? కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? డైరెక్ట్గా వీళ్ళు కాంపిటీటర్స్ అని చెప్పడానికి లేదు. బట్ సిమిలర్గా ఉన్న వాళ్ళని చూస్తే అపోలో హాస్పిటల్స్, ఫోర్టీస్ హెల్త్ కేర్ గురించి మాట్లాడవచ్చు. వీళ్ళ పీఈ యాజ్ సెడ్ ఇప్పటికీ 160 times పోస్ట్ ఐపీఓ అది ట్రేడ్ అవ్వచ్చు. అపోలో హాస్పిటల్స్ది 107 times, ఫోర్టీస్ హెల్త్ కేర్ది 82 times. సో వీళ్ళ వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నట్లే. ఓ, వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయా? అయితే ఒకసారి కంపెనీ స్ట్రెంగ్స్ గురించి చెప్పురా, అప్పుడే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, స్ట్రెంగ్స్లా చెప్పాలి అంటే బ్రాండ్ రెప్యుటేషన్. డాక్టర్ అగర్వాల్స్కి ట్రస్టెడ్ నేమ్ ఉందిరా ఐ కేర్ సెక్టర్లో. సెకండ్, కంటి సమస్యలు అందరికీ వస్తూ ఉంటాయి. సరే, అది మంచి విషయం కాదు. సో దాన్ని ఏదో మనం గ్లోరిఫై చేసి చెప్పుకోము. బట్ వీళ్ళ తాలూకా బిజినెస్ పెరుగుతూ ఉంటుంది. థర్డ్, డైవర్సిఫైడ్ సర్వీసెస్. క్యాట్రాక్ట్ సర్జరీస్ నుంచి ఆప్టికల్ వరకు వైడ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట. సో కళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉన్నా, చిన్న ప్రాబ్లం ఉన్నా వీళ్ళ దగ్గర సర్వీసెస్ ఉన్నాయి. నెక్స్ట్, ఫైనాన్షియల్ గ్రోత్. ఇది ఇక్కడ కనబడుతుంది, ఆ గ్రోత్ కనబడుతుంది. FY22లో 696 crores రెవెన్యూస్ నుంచి FY24లో 1,332 crores రెవెన్యూస్ పెరిగారు వీళ్ళు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ప్రెజెన్స్. ఆఫ్రికాలో 16 ఫెసిలిటీస్ రన్ చేస్తున్నారు. ఇంకా పెరగొచ్చేమో, ఇంటర్నేషనల్గా కూడా పెరగొచ్చేమో. నెక్స్ట్, స్కేలబుల్ మోడల్. ఇది నాకు బాగా నచ్చిందిరా. హబ్ అండ్ స్పోక్ మోడల్ అని చెప్పాను కదా, అంటే పేషెంట్ యాక్సెసిబిలిటీ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ బాగుంటుందన్నమాట ఈ రెండింటి వల్ల. మిడిల్ క్లాస్ అయినా, లో క్లాస్ అయినా చిన్న చిన్న క్లినిక్స్కి వెళ్తూ ఉంటారు. సో వీళ్ళ దగ్గర ఉన్న స్పోక్ మోడల్ నుంచి రెవెన్యూస్ వస్తాయి. పెద్ద క్లాస్ వాళ్ళు, హై క్లాస్ వాళ్ళు పెద్ద పెద్ద స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్తుంటారు. సో వీళ్ళ దగ్గర ఉన్న హబ్ మోడల్తో రెవెన్యూస్ వస్తూ ఉంటాయి. సో అన్ని క్లాసెస్ని కవర్ చేశారన్నమాట. అదైతే నాకు బాగా నచ్చింది. ఓకే, బాగుంది. మరి వీళ్ళ వీక్నెసెస్ పరిస్థితి ఏంటి? వీక్నెస్ అని కాదు, ఏదైనా స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేస్తామంటే రిస్క్ ఉంటుంది కదా. సో ఆ రిస్క్స్ ఏంటి అనేది చూస్తూ ఉండాలి. నౌ ఇందులో రిస్క్ చూడాలి అంటే డిపెండెన్సీ ఆన్ సర్జరీస్. నీకు ఏం చెప్పాను, డైవర్సిఫైడ్ మోడల్ అని చెప్పాను. అయినా సరే వీళ్ళ రెవెన్యూస్ ఎక్కువ పోర్షన్ సర్జరీస్ నుంచే వస్తుంటాయి అన్నమాట. అదే కదా.
సో ఒకవేళ పేషెంట్ ఫుట్ఫాల్ ఏమైనా తగ్గితే, సర్జరీస్ తగ్గుతూ ఉంటే వీళ్ళ తాలూకా రెవెన్యూస్ తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ రిటెన్షన్ ఆఫ్ డాక్టర్స్. ఐటీ కన్నా వీళ్ళ ప్రొఫెషన్‌లో డాక్టర్స్ కొంచెం తక్కువ మంది ఉంటూ ఉంటారు కదా! సో క్వాలిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్స్‌ని అట్రాక్ట్ చేయడం అని, రిటైన్ చేయడం అని కొంచెం కష్టం అనమాట. 3 హై వాల్యుయేషన్స్. 160 పీఈలో ట్రేడ్ అవుతుంది. ఇంకేం మాట్లాడడం వేస్ట్ దీని గురించి. నెక్స్ట్ రెగ్యులేటరీ ఛాలెంజెస్. ఈ హెల్త్ కేర్ పాలిసీస్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వీళ్ళు ఆపరేషన్స్‌కి లేదంటే సర్జరీస్‌కి కొంచెం కాస్ట్ పెంచినా సరే గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయిపోయి తగ్గించండి అని చెప్పడం. ఏవో ఉంటూ ఉంటాయన్నమాట. సో రెగ్యులేటరీ ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఒకవేళ లిస్టింగ్ గెయిన్స్ కోసమా లేదంటే షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం చూస్తున్నా సరే జీఎంపీ ఏదైతే ఉన్నదో గ్రే మార్కెట్ ప్రీమియం చాలా తక్కువ ఉన్నది. ఒక 4, 5 రోజుల ముందు ఒక 20%లో దాని తర్వాత ఒక 10% దాని తర్వాత 15% మళ్ళీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఒక 5% కన్నా తక్కువ జీఎంపీ ఉన్నది. సో లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలేమేమో. ఓకే. సో షార్ట్ టర్మ్‌కి అప్లై చేసిన వాళ్ళకి గానీ, లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళకి గానీ కష్టమే అంటావా? అంటే జీఎంపీ ఇంకా పెరిగే ఛాన్సెస్ లేవంటావా? సో ఫైనల్‌గా చెప్పేరా? అసలు అప్లై చేయాలా వద్దా? లాంగ్ టర్మ్‌కి హోల్డ్ చేయాలా వద్దా? రైట్. ఫైనల్‌గా చెప్తుందేంటంటే, బిజినెస్ మోడల్ అయితే సస్టైనబుల్ లేరా. అందరికీ కళ్ళు ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న పిల్లల నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో సర్జరీస్ అని, లేదంటే ఆప్టికల్స్ అని ఏదో ఒక దాని నుంచి బిజినెస్ అయితే వస్తూ ఉంటుంది. అయితే రెండోదేంటంటే, ఒకవేళ ఆప్టికల్స్ కోసం లేదంటే చిన్న చిన్న సర్జరీస్ కోసం మాట్లాడుకుంటే, లిస్టెడ్ మార్కెట్ కాకుండా అన్‌లిస్టెడ్ మార్కెట్ తాలూకా షేర్ ఎక్కువ ఉంటుందనమాట. సో అదొకటి కొంచెం చూస్తూ ఉండాలి. వీళ్ళ తాలూకా స్పోక్ మోడల్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయాలన్నమాట. చిన్న చిన్న మార్కెట్స్‌ని కూడా వీళ్ళు క్యాప్చర్ చేసుకుంటూ ఉండాలి. అదే కదా! సో దాన్ని మార్కెట్ చూస్తూ ఉంటుంది. అండ్ 2 డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ అండ్ ఈ డాక్టర్ అగర్వాల్ ఐ స్పెషాలిటీ ఏదైతే ఉన్నదో ఈ 2 మెర్జ్ అవుతాయని చెప్పేసారు ముందే. సో దాన్ని కూడా కీన్‌గా వాచ్ చేస్తూ ఉండాలి మనం. దీని తాలూకా వాల్యుయేషన్స్ ఎక్కువున్నాయి. దాని తాలూకా వాల్యుయేషన్స్ నార్మల్‌గా ఉన్నాయి. సో ఇవన్నీ కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉండొచ్చనమాట. అండ్ ఇంకొకటేంటంటే జీఎంపీ కూడా చాలా తక్కువున్నది. మార్కెట్ ఒకవేళ బాగా హై రేంజ్‌లో ఉండి దీని తాలూకా సమ్ 20 టైమ్స్ టు 30 టైమ్స్ అలా ఓవర్ సబ్‌స్క్రైబ్ అయితే నేను ఒక 10% to 20% అలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను లిస్టింగ్ గెయిన్స్. సో అంతవరకు చాలు అనుకుంటే మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఇష్యూ సైజ్ కాబట్టి అలాట్‌మెంట్ ఛాన్సెస్ ఎక్కువున్నాయి. లేదు నేను లిస్టింగ్ గెయిన్స్ కోసం కాదు, లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నాను అన్న వాళ్ళైతే నన్నడిగితే వెయిట్ చేయమనే చెప్తాను. దీనికి అప్లై చేయకండి. లిస్ట్ అవ్వనియండి. దాని తర్వాత ఏవైనా ఫాల్ ఏవైనా వస్తే అప్పుడు ఒక ఆపర్చునిటీగా తీసుకొని అండ్ వీళ్ళ తాలూకా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ ఆ మెర్జర్ తాలూకా యాక్చువల్ ప్లాన్ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది అనేది నా ఫీలింగ్. అదే కదా! ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చినట్టే కదా! సో ఫాస్ట్‌గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.